అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషులకు వచ్చేటువంటి శృంగారానికి సంబంధించినటువంటి అనుమానాలు కొన్ని నివృత్తి చేసుకొని తర్వాత చక్కటి శృంగార సామర్థ్యానికి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి వివరాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా పురుషుల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయం మీద అవగాహన చాలా తక్కువ మందిలో ఉంటుంది. అంటే పురుషులకు కోరికలు ఉంటాయి, అంగస్తంభన జరుగుతుంది, స్ఖలన విషయంలో కూడా కొంతవరకు మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లే భావప్రాప్తి విషయంలో కూడా కొంతవరకు మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. కానీ అంగ ప్రవేశ విషయంలో అంటే భాగస్వామి యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశించేటువంటి విధానంలో చాలా మందికి చాలా రకాలైన సందేహాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి అవగాహన కూడా వాటి మీద ఉండదు. ఆ అవగాహనను మనం కల్పించుకోబోతున్నాం అన్నమాట. ఇలాగే గత కొన్ని వీడియోలో కూడా ఎవరికి చెప్పుకునేటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క సమస్యలకి చక్కటి సందేహాలు ఇవ్వడం జరిగింది శాస్త్రీయ పద్ధతిలో. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క సందేహాన్ని నివృత్తి చేసి వీటికి సంబంధించి అవగాహన కలుగజేసి మనం ఆ యొక్క ఔషధాన్ని కూడా తెలుసుకుంటాం. పెనెట్రేషన్ అంటారు అనమాట. అంటే అంగ ప్రవేశము, పురుషాంగాన్ని ప్రవేశింపజేసేటువంటి స్థితిని పెనెట్రేషన్ అంటారు అనమాట. ఈ పెనెట్రేషన్ ఆధునిక వైద్య విధానంలో శాస్త్రజ్ఞులు శాస్త్రీయత చెప్పినటువంటి అంశాలు ఏంటంటే 3 రకాల పెనెట్రేషన్స్ ఉంటాయని చెప్పేసి. మొట్టమొదటిది షాలో పెనెట్రేషన్ అంటారు అనమాట. షాలో పెనెట్రేషన్ అంటే పురుషాంగం బాగా స్తంభిస్తుంది. పురుషాంగం స్తంభించిన తర్వాత పురుషుడు స్త్రీ ఏనిలోకి కొద్ది భాగాన్ని మాత్రమే పురుషాంగాన్ని ప్రవేశింపజేసేసి అక్కడే రాపిడికి గురి చేసి స్ఖలనానికి ఇదైపోతాడు అనమాట. అంటే స్ఖలింపబడతాడు. దీన్నే షాలో పెనెట్రేషన్ అంటారు అనమాట. అదేవిధంగా రెండవది డీప్ పెనెట్రేషన్. డీప్ పెనెట్రేషన్ అంటే స్తంభించినటువంటి పురుషాంగాన్ని పూర్తి స్థాయిలో స్త్రీ యొక్క యోనిలోనికి ప్రవేశపెట్టడం అనమాట. ఈ విధంగా పూర్తి స్థాయిలో యోనిలోకి ప్రవేశపెట్టి ఆ విధంగా ప్రవేశపెట్టిన తర్వాత స్ఖలనం చేసుకునేటువంటి పరిస్థితి, అంటే వీర్యస్ఖలనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. దీన్నే డీప్ పెనెట్రేషన్ అంటారు అనమాట. స్వతహా కాన్ఫిడెన్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ శాతం మంది ఈ యొక్క పద్ధతిలో పాటిస్తుంటారు. అంటే ఒక్కసారి పురుషాంగాన్ని లోపలికి ప్రవేశింపజేసి ఆ లోపలి భాగంలోనే రాపిడికి గురి చేసేసి అక్కడే స్ఖలనం చేసుకుంటారు అనమాట. అది డీప్ పెనెట్రేషన్. మూడవది ఇంటర్మీడియట్ పెనెట్రేషన్. ఈ యొక్క సమస్యలో ఏం జరుగుతుందంటే పురుషాంగాన్ని అంటే స్తంభించినటువంటి పురుషాంగాన్ని ప్రవేశపెడతాడు అంటే స్త్రీయంలోనికి. అదేవిధంగా స్థాయిని బట్టేసి కొద్దిగా ప్రవేశపెట్టేసి మధ్య స్థాయిలో ప్రవేశపెట్టి మరి డీప్గా ప్రవేశపెడతాడు, మరలా వెనక్కి తీస్తుంటాడు, మరలా ప్రవేశపెడుతుంటాడు. ఈ విధంగా రకరకాలుగా చాలాసేపు కూడా అంగాన్ని లోపలికి ప్రవేశపెట్టడం, తీయడం, బయటికి తీయడం, మళ్ళీ ఇలా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. దీన్నే ఇంటర్మీడియట్ పెనెట్రేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తుంటారు. అవగాహన లోపంతో కొంతమంది తెలిసి తెలియక కూడా ఇలాంటివి పాటిస్తుంటారు అనమాట. కాబట్టి మీకు సౌకర్యవంతంగా ఉండి మీ భాగస్వామికి సౌకర్యవంతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మరి పురుషాంగాన్ని యోనిలోకి ప్రవేశింపజేసి చక్కటి దాంపత్య జీవితాన్ని పొందవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. చక్కటి శృంగార జీవితాన్ని గడపాలంటే అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతి ప్రసాదించడం జరిగిందనమాట. ఈ యొక్క ఔషధాలు క్షేమదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటి వల్ల మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ వాడుకోవచ్చు. అంటే బీపీ పేషెంట్స్ వాడుకోవచ్చు, షుగర్ పేషెంట్స్ వాడుకోవచ్చు, అదేవిధంగా ఇతర సమస్యలు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇతర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. అదేవిధంగా వ్యాధులు లేకుండా ఎలాంటి కారణం లేకుండా మరి కొంతమంది కేవలం మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ శృంగార జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. వీళ్ళందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి చక్కటి ఫలితాన్ని ఇచ్చి ఎంతోమంది వాడి ఆ యొక్క సంతృప్తిని వ్యక్తం చేసేసి ఆ యొక్క ఫార్ములాను మాకు తెలియజేసి ఆనందాన్ని తెలియజేయడం వల్ల ఇదే ఫార్ములాని మరి ప్రేక్షకుల కోసం మీకందరికి కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటే 50 గ్రాములు బాదాం పప్పును వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకోవాలి.
అదేవిధంగా ఒక 50 గ్రాములు ఆక్రోట్ పప్పు చూర్ణం తీసుకోవాలి. 50 గ్రాములు బాదం పప్పు చూర్ణము, 50 గ్రాములు ఆక్రోట్ పప్పు చూర్ణము, 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణం మనం ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట. మన ఈ నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి విచారించి మంచి అశ్వగంధ చూర్ణం కూడా తెచ్చుకోవడం చాలా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. చివరగా ఈ 3 పదార్థాలకు తోడు జటామాంసి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. చాలా సువాసన భరితంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క జటామాంసి చూర్ణాన్ని కూడా ఒక 5 గ్రాములు, ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అంటే ఈ 4 పదార్థాలు బాదం పప్పు చూర్ణము, ఆక్రోట్ పప్పు చూర్ణము, అశ్వగంధ చూర్ణము, జటామాంసి చూర్ణం, ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున అన్ని కలపడం వల్ల 200 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ 200 గ్రాముల ఔషధము ఇంచుమించు మనకి రోజు 5 గ్రాముల చొప్పున తీసుకున్నప్పటికీ ఈ యొక్క 200 గ్రాముల ఔషధము 40 రోజులకు సరిపోతుంది అనమాట. కాబట్టి 40 రోజుల పాటు వాడిన తర్వాత మరలా అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, సమస్యను బట్టి, సమస్య తీవ్రతను బట్టి, ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ని బట్టేసి మరి మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవాలి. ఈ విధంగా మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకున్న తర్వాత ఉదయం పూట పరిగెడుపున ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి 1/2 టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని చప్పరించి అలాసి మింగేసేసి పాలు తాగొచ్చు. లేకపోతే 1/2 టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని, అంటే పూటకి 1/2 టీ స్పూన్ 2.5 గ్రామ్ పాలలో కలిపేసి కూడా సేవించవచ్చు. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు, ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తేనె కాకుండా పాలతో తీసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ తేనెతో కూడా తీసుకోవచ్చు అనమాట. ఏ విధంగా అయినా ఈ యొక్క ఔషధాన్ని పరిస్థితిని బట్టి వాడుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని 2.5 గ్రాము కాకుండా, అంటే 1/2 టీ స్పూన్ కాకుండా కాస్త డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని 40 రోజుల పాటు వాడుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి, అద్భుతమైనటువంటి చక్కటి ఫలితాలు కలిగేసి వాళ్ళ యొక్క దాంపత్య జీవితం హాయిగా, ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూసారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి అంశాన్ని, ఈ శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.